ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న RC16 సెట్స్ మీదకి వెళ్లే సమయం వచ్చేసింది. అయితే ఈ సినిమాని ఆస్కర్ రేంజ్ లో అవార్డు కొట్టే విధంగా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక త్రిపురతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ఆచార్య తర్వాత శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే క్లైమాక్స్ దశలో ఉంది. మరి ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేసి రామ్ చరణ్ RC16 ని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. మరి ఈ సినిమాని బుచ్చిబాబు అయితే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కథతో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే RC16 లో మరో హీరోయిన్ ఉంటుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి బుచ్చిబాబు ఫస్ట్ మూవీతోటే ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. చరణ్ తో చేసే సినిమా కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నాడని అర్థమవుతుంది. ఈ సినిమా కథా కథనాలు మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ఆడియన్స్ కు కూడా నచ్చుతాయని చెప్పుకొస్తున్నారు సినీ ప్రముఖులు. ఇక చరణ్ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. చరణ్ క్యారెక్టరైజేషన్ కోసం బుచ్చిబాబు స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలుస్తుంది. సినిమాలో రామ్ చరణ్ మరోసారి తన పర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తాడని చెప్పుకొస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమాపై పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళగానే మరింత బజ్ క్రియేట్ అవుతుందని సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి పీరియాడికల్ కథతో రాబోతున్న బుచ్చిబాబు సినిమా ఈసారి మెగా ఫ్యాన్స్ అందరికి ఫుల్ ట్రీట్ అందించడం ఖాయమంటున్నారు. మైత్రి ప్రొడక్షన్ లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఖచ్చితంగా ఆస్కర్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఖాయమంటున్నారు. మరి ఈ సినిమా మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ప్రత్యేకించి ఆకర్షిస్తుందని తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.